నమస్కారం అండి, నా పేరు రవి. సో ఇవాళ నేను సిటిజన్షిప్ సెరమనీకి వచ్చాను. సో ఇవాళ మాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని బట్టి మనము జర్మన్ పాస్పోర్ట్ అప్లై చేయాలి. యూజువల్లీ పార్కింగ్ ఎప్పుడు ఎంటీ ఉంటుంది. ఇవాళ చాలా మంది వచ్చారు ఈ సిటిజన్షిప్ ఓత్ సెరమనీ కోసం. సో ఈ సెరమనీకి నేను యాక్చువల్లీ ఫార్మల్స్ వేసుకుందాం అనుకున్నాను. ఎందుకో అతి వేస్తున్నా అనిపించింది. ఆల్రెడీ వింటర్ టైం ఉంది, ఈ ఫార్మల్స్ వేసుకొని ఎందుకు సింపుల్గా వద్దామని ఇలా డ్రెస్అప్ చేసుకున్నాను. మా ఫ్యామిలీతో వచ్చాను చూడండి. సో ఇవాళ సిటిజన్షిప్ సెరమనీకి వచ్చాను. ఇక మా డాటర్ అండ్ వైఫ్ మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాము. సో ఈ అపాయింట్మెంట్కి మాకు జర్మన్ ఐన్బూర్గరింగ్ టెస్ట్ సర్టిఫికేట్ అండ్ పాస్పోర్ట్స్ ఐడి కార్డ్స్ తీసుకొని రమ్మన్నారు. మా జర్మన్ ఐడి కార్డ్స్ తీసేసుకున్నారు. అండ్ జర్మనీ ఐన్బూర్గరింగ్ టెస్ట్ సర్టిఫికేట్ ఎందుకు అడిగారు అంటే, ఈ మధ్య చాలా ఫేక్ సర్టిఫికేట్స్ ఫారినర్ సబ్మిట్ చేస్తున్నారంట. ఎవరిదైనా ఫేక్ అయితే 10 years వరకు వాళ్ళని సిటిజన్షిప్ ప్రాసెస్ నుంచి బ్యాన్ చేస్తారంట. ఈవెన్ గోయితే సర్టిఫికేట్స్ కూడా ఫేక్ చేస్తున్నారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అది జర్మన్ భాషలో కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. అది ఓత్ సెరమనీ. సో అది నేను చదివాను. ఆ తర్వాత నాకు సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ఫైల్ ఉంది చూడండి, నేను తీసుకుంటున్నాను. అది సర్టిఫికేట్. అది తీసుకొని నేను సిగ్నేచర్ చేశాను. సో ఈ సర్టిఫికేట్తోని జర్మన్ పాస్పోర్ట్ అప్లై చేయాలి. సో ఆ తర్వాత నా వైఫ్ వెళ్ళింది, తను కూడా ఓత్ సెరమనీ చేసి సర్టిఫికేట్ తీసుకొని సైన్ చేసి, తర్వాత మా కూతురు మైనర్ కాబట్టి ఆమెకు కావాల్సిన సిగ్నేచర్ కూడా ఇద్దరు పేరెంట్స్ మదర్ ఫాదర్తోని చేయించుకున్నారు. సో ఆమెకి ఓత్ సెరమనీ చదవాల్సిన అవసరం రాలేదు. సో ఈ ఓత్ సెరమనీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి 3 ఇచ్చారు. ఒకటి ఫస్ట్ వన్, నంబర్ 1 మీరు ఫైల్ చూస్తున్నారు కదా, దాంట్లో నాకు జర్మన్ సిటిజన్షిప్ ఇస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ ఉంది. దీన్ని బట్టి ప్రూఫ్గా నేను జర్మన్ పాస్పోర్ట్కి అప్లై చేయాలి. ఆల్రెడీ అప్లై చేశాను, 1 weekలో వస్తుందంట. దాన్ని సపరేట్ వీడియో చేస్తాను వీకెండ్. నంబర్ 2 మీరు చూస్తున్నారు కదండి, అది జర్మన్ కాన్స్టిట్యూషన్ బుక్. దాంట్లో అన్ని రూల్స్ ఉంటాయి, కావాలంటే చదువుకోవచ్చు. నంబర్ 3 ఏమో మేము ఉండే స్టేట్ పేరు బ్రాండెన్బర్గ్, దాని రిలేటెడ్ కాన్స్టిట్యూషన్ బుక్ అది. సో ఈ 3 ఇచ్చారు. సో ఈ జర్మన్ కాన్స్టిట్యూషన్ బుక్ నంబర్ 2 వెనకాల ఒక సాంగ్ ఉంది, అది జర్మన్ నేషనల్ యాంథమ్. ఇప్పుడు అది మేము పాడబోతున్నాము. ఈ సర్టిఫికేట్ ఇచ్చాక అందరూ ఫొటోస్ దిగచ్చు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్లో కొత్త గోల్ సెట్ చేసుకోవాలి. ఇంకా నేను చాలా డిటర్మైండ్ అయ్యాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ నుంచి నా కొత్త జర్నీ చూడబోతున్నారు. ఇంతకు ముందు కన్నా డబుల్ కష్టపడాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడే ఓత్ సెరమనీ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాము. అయితే మా ఊర్లో రాట్ హౌస్లో జర్మన్ పాస్పోర్ట్కి అప్లికేషన్ పెట్టాలంట. ఇక అది ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలా మటుకు నా ఛానల్లో ఎప్పుడు కూడా నెగిటివ్ కామెంట్స్ అస్సలు రావు. రీసెంట్గా నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుంటే చెప్పాను, ఇట్లా నాకు అప్పుడప్పుడు వస్తాయి అంటే. తను షాక్ అయిపోయాడు. ఎందుకంటే నేను చేసే కాంటెంట్లో ఎక్కువ నాన్ కాంట్రవర్సీ టాపిక్స్ ఉంటాయి. ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం ఒకసారి ఇట్లా జర్మన్ సిటిజన్షిప్ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది అని ఒక వీడియో చేస్తే కొంతమంది నాకు బ్యాడ్గా కామెంట్స్ రాశారు. అంటే దేశభక్తి లేదు, దేశద్రోహం, వాట్ ఎవర్ సంథింగ్ అలా రాశారు. అలాంటి వాళ్ళకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఐటీ జాబ్ చేసేటప్పుడు నాకు చాలా కోరిక ఉండే అమెరికా వెళ్ళాలి అందరిలాగా H1B అని. అది వర్కౌట్ కాలేదు. సో అప్పుడు నేను ఏం చేశాను అంటే, నేనే సొంతంగా ఫారిన్లో జాబ్ లింకోవడం ట్రై చేశాను. సో నాకు అప్పుడు మాల్టాలో జాబ్ వచ్చింది. ఆల్మోస్ట్ నాకు 4+ years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండే. మొత్తం వీసా అన్నీ నేనే చేసుకున్నాను. జస్ట్ నా ఎంప్లాయర్ వర్క్ కాంట్రాక్ట్ పంపించాడు. అయితే కంపెనీలో రిజైన్ చేశాను. 2 months నోటీస్ పీరియడ్ కదా అప్పట్లో. సో షెంగెన్ వీసా రూల్స్ ప్రకారము 2 monthsలో వీసా వస్తుంది. అయితే నాకు మాత్రము వీసా రాలేదు. ఆల్మోస్ట్ 2 months అయిపోయింది, నోటీస్ పీరియడ్ అయిపోయింది. ఇంట్లో ఉన్నాను, చుట్టాలందరికీ చెప్పేశాను ఫారిన్ పోతున్నా మాల్టా అని. 3 months, 4 months, 5 months అయిపోయింది, ఇంకా వర్క్ పర్మిట్ రాలేదు. సో అందరు అడిగేవాళ్ళు ఎప్పుడు వెళ్తున్నావా అని. సో నేను ఆ టైంలో జాబ్ చేయలేదు, ఎందుకంటే మనం ఏదైనా కంపెనీ జాయిన్ అయితే మళ్ళీ కాంట్రాక్ట్ రాయాలి కదా, నోటీస్ పీరియడ్ ఉంటుంది. అట్లని ఇంట్లోనే ఉన్నాను. చాలా ఎంబారసింగ్ ఉండేది. నాకు ఇప్పటికి గుర్తుంది, మా ఫాదర్ ఒకరోజు వచ్చి, ఒరే ఇది రాదురా, ఇక్కడ నువ్వు వదిలేసుకో, ఏదో ఒక జాబ్ చూసుకో అని చెప్పారు. సో మా ఫాదర్కి చెప్పాను, ఇంకొక 1 month వెయిట్ చేస్తా, వీసా రాకపోతే వదిలేస్తా, ఇక్కడనే హైదరాబాద్లో ఏదో ఒకటి చూసుకుంటా అని చెప్పాను.
లక్కలీ ఒకరోజు మెసేజ్ వచ్చింది మా ఎంప్లాయర్ నుంచి, నీ వర్క్ పర్మిట్ అప్రూవ్ అయిపోయింది. వాళ్ళు చాలా రోజులు నా అప్లికేషన్ సైడ్కి పెట్టేశారు, ఎవరు చూడలేదు, అది అలానే ఉండిపోయింది అన్నట్టు. సో ఫైనల్లీ తను పుష్ చేస్తే నాకు వర్క్ పర్మిట్ వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, జర్మన్ సిటిజన్షిప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇట్లా ఈ పాస్పోర్ట్ ఉంటే యూరోప్లో మనం ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. ఎస్పెషల్లీ నా కూతురికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో చాలామంది వాళ్ళ పిల్లలకు ల్యాండ్, బంగారం, ఇల్లులు కొనిస్తారు, కానీ నేను మాత్రం నా కూతురికి జర్మన్ పాస్పోర్ట్ గిఫ్ట్గా ఇచ్చాను. ఎందుకంటే దీని వెనకాల చాలా సాక్రిఫైస్ ఉంది. ఇప్పుడు నేను జర్మనీలో జాబ్ చేయడం నాకు ఇష్టం, ఎందుకంటే ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంది, అన్నీ నాకు నచ్చుతాయి. ఇక్కడ మా వైఫ్కి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. మేమిద్దరం కలిసి చలో మన కూతుర్ని ఇక్కడ రేజ్ చేద్దాము, ఇక్కడ స్కూల్లో ఎక్కువ ప్రెషర్ లేదు అని ఇక్కడ ఆమెను పెంచుతున్నాము. ఇప్పుడు మా డాటర్ని అడిగితే కూడా, ఆమె ఇండియాలో కూడా చదివింది, ఆమెకు ఇండియన్ స్కూల్స్ అస్సలు ఇష్టం లేదు. ఆమె చెప్తుంది ఇక్కడనే లైఫ్ బాగుంది, ప్రెషర్ లేదు, సింపుల్ ఉంది స్కూల్ లైఫ్ అని చెప్తుంది. సో ఈ సిటిజన్షిప్ తెచ్చుకోవాలంటే ఎన్నో సాక్రిఫైజెస్ ఉన్నాయి, ఇట్లాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం మేము. కొత్త కంట్రీ, కొత్త లాంగ్వేజ్, కొత్త కల్చర్, ఈవెన్ నా ప్రొఫెషనల్ కెరియర్ని కూడా నేను కొంచెం వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను 5 years నుంచి కంపెనీలో పనిచేస్తున్నాను, కావాలనే కంపెనీ మారలేదు, ఎందుకంటే నాకు స్టెబిలిటీ కావాలి. ఊకే కంపెనీ మారితే కూడా అదో తలనొప్పి. సిటిజన్షిప్ వచ్చే వరకు ఇక్కడనే ఉందామని ఉన్నాను. 5 years నుంచి నాకు ప్రమోషనే లేదు, బట్ స్టిల్ నాకేం బాధ లేదు, ఎందుకంటే నాకు స్కిల్స్ ఉన్నాయి. నేను ఫ్యూచర్లో ఆ స్కిల్స్ యూజ్ చేసుకొని కావాలంటే బెటర్ జాబ్, బెటర్ పొజిషన్ తెచ్చుకోగలను. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే జర్మనీ వస్తారో ఫస్ట్ పిఆర్ కోసం ట్రై చేయండి, పిఆర్ వచ్చినాకనే జాబ్ మారండి. ఎందుకంటే జర్మనీలో ఏ జాబ్ అయినా ఫస్ట్ 6 months ప్రొబేషన్ ఉంటుంది, ప్రొబేషన్లో చాలా మందిని ఫైర్ చేస్తారు. ఇంకా ఫైనల్లీ ఈ వీడియో ఎండ్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నా గురించి నెగిటివ్గా కామెంట్స్ రాస్తారో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను. మన గురజాడ అప్పారావు గారు రాశారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయలేదు. సేమ్ థింగ్ జర్మనీ వచ్చినప్పుడు కూడా ఒక గుడ్ సిటిజన్గా బతకడానికి ట్రై చేశాను. అండ్ ఈ విధంగానే ఉంటుంది నా లైఫ్ కూడా, చాలా సింపుల్. ఆఫీసు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తప్పించి నాకు వేరే లైఫ్ తెలియదు. అండ్ ఇదే విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. సో ఈ దేశభక్తి సలహాలు ప్లీజ్ నాకు ఇవ్వకండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా కమెంట్స్ ఉంటే తప్పకుండా రాయండి, నేను డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ జర్మనీలో ఎవరైతే సిటిజన్షిప్కి ప్లాన్ చేస్తారో, మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డాక్యుమెంటేషన్ పరంగా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, రవి తెలుగు బ్లాగ్స్. నా వల్ల అయినంత సపోర్ట్ మీకు చేస్తాను. సో నాకు జర్మన్ పాస్పోర్ట్ వచ్చినాక ఒక టైం లైన్ ప్రకారము డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మా పాప మైనర్, ఆమెకు ఎలాంటి డాక్యుమెంటేషన్ కావాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అందులో డీటెయిల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.